గౌరవనీయులైన అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి, అలాగే పిన్ని కూతుర్లకి, పిన్నులకి, పెద్దమ్మలకి, పెద్దనాన్నలకి చెప్పేదంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. చాలా ఇదిగా పెంచుతారు పిల్లలకి. ఆ పెంచినా సరే ఆళ్ళకి లాస్ట్‌న పెంచడమే మిగిలిపోతుంది గానీ, ఎవరు చూడరండి తల్లిదండ్రులకి. కానీ తండ్రికి పెన్షన్ వచ్చినా చూస్తారు, తల్లికి పెన్షన్ వచ్చినా చూస్తారు, తల్లి మెడలో బంగారం ఉన్నా చూస్తారు. ఆ విధంగా తల్లికి 4, 5 బిల్డింగులున్నా చూస్తారండి. అది కూడా ఎంతవరకు చూస్తారు? అది లాక్కునేంత వరకు చూస్తారు. తర్వాత ఈళ్ళేదో కొడుకులు చూసేస్తారు, ఏదో చేసేస్తారు అనేసి ఆశలతో ఉంటారు కానీ ఆశలన్నీ ఉట్టిదండి సార్. అది ఎందుకంటే ఈ ఆశలన్నీ అనుకుంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఒకటే నమ్ముతారు. ఆడు కంపోడైనా, కుల్లోడైనా, దొంగోడైనా, కేటుగాడైనా కొడుకే. తల్లి కడుపులో పుట్టినప్పుడు కొడుకు అనుకుంటారు కానీ ఆడెంత కష్టపడైనా కొడుకులాగా చూస్తారండి. ఆడు ఎన్ని పనులు చేసి ఎన్నిసార్లు జైలుకెళ్ళినా కొడుకులా చూస్తారంటే దొంగ జైలు పాలయ్యాడు అని చూడరు. అలాగే ఆళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఏటి ఇలా చేస్తాను తల్లిదండ్రులు ఇంతగా ప్రేమగా చూస్తాను మనకి ఇంతగా ప్రేమ పెంచని ఏ కొడుక్కి ఆలోచన ఉంది. కొంతమందికి ఉంటుందండి బాధ్యత, బెంగ, భయం అని ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఇలా పెంచారు కానీ అక్కడ ఓల బట్టి కొంతమంది మనుషులు మారుతారు అంతే. అది కూడా మీకు చెప్తున్నాను సార్. మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు కానీ మా పెద్దని చాలా మంచోడు. ఆడు కూడా మా నాన్నకి మా అమ్మకి చేయలేదు. నేను రెండో వాడు ఆడు కూడా మా అమ్మ నాన్నకి చేయలేదు. మా నాన్నగారికి ఎంత నేను చేశాను నేను గొప్ప చెప్పలేదు సార్. మా నాన్నగారు నేను మనస్ఫూర్తిగా చేశాను. అలాగే మా నాన్నగారు బిస్కెట్ ముక్కలు, బంగారం బిస్కెట్ బ్యాట్లు ముక్కలు గట్రా నాకు ఇవ్వలేదు. మన బాధ్యత చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు, ఎలా పడ్డారో ఆ రోజు ఆలోచించుకొని వాళ్ళు కడుపు కోయించి ఆపరేషన్ చేసుకుంటే మనం బయటపడిస్తే మనం అంతవరకు రాము మనం. అది ఆలోచించుకొని ప్రతి ఒళ్ళు కొద్దిగా దయించి తల్లిదండ్రులు చూడండి ముసలైపోయిన తర్వాత కూడా సేవ చేయండి. అది మా పుణ్యం కలుగుతుంది. మీ భార్య పిల్లలతోని భార్యలు చూసుకొని భార్య ఇంచో వినండి వెండిది చైన్ తేండి అంటే బంగారం చైన్ పెట్టినట్లు కాదు పెడతారు మీరు. ఆ పద్ధతి కాదు ఇప్పుడు. ఈ రోజున మారిపోయి అన్నీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మీరు ఏ తప్పు చేసినా తప్పు ఈ జన్మలో అనిపించేస్తారు. అదేవిధంగా మీరు ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు చూడాలి. భార్య వచ్చింది, నాకు భార్య సొంత అక్క కూతురు భార్య ఉంది. కానీ భార్య ఉన్నా సరే మన పద్ధతిలో మనం ఉండాలా. భార్య మాట వినాలా, తప్పట్లేదు. భార్య మాట వినాలా, పిల్ల మాట వినాలా, తల్లిదండ్రుల మాట వినాలా, తల్లిదండ్రులు చూడాలి. అదే భార్య కొంతమంది ఏంటంటే చేస్తారు, భార్య బాగుంటుంది, తల్లిదండ్రులు ఉంటారులే మూల పడిపోయి వాళ్ళు ఎప్పుడు అయిపోతే అప్పుడు కార్యక్రమం చేసేది మిగతా చదువుకునే ఆలోచనలో కొంతమంది ఉంటారు, అన్నదమ్ములు అందరూ ఉంటారు. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఏంటంటే ప్రేమ ఆప్యాయతలు ఉంటాయండి తల్లిదండ్రుల మీద. మగవాళ్ళు పెద్దగా ఉండవండి. కానీ మగవాళ్ళు 10 మంది దగ్గర 5కి ఉంటుంది, 5కి ఉండదండి. మా నాన్న కింద నేను సేవ చేశాను బాగా అండి. ఆ సేవ ఫలితం నాకు అప్పుడు అన్నారు, ఒరే నా కింద సేవ చెయ్యు, నీ బతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. ఇప్పుడు చేస్తాను కానీ నీ ఫలితాలన్నీ నీకు ఎప్పుడు పుణ్యమే కలుగుతాయి, పుణ్యం మూటే. నాకేం చేయనాను ఇలా ఎవరు చేయట్లేదు ఆయన అంటే మా నాన్నగారి కింద అలాగే సేవ చేసుకుని భార్య కొత్తగా పెళ్ళి అయింది, సొంత అక్కుదురు చేసుకున్నాం. కొత్తగా పెళ్ళి అయినా నేను సుఖపడకుండా మా నాన్నకే సుఖపడించి మా నాన్న దుడ్లోకి వెళ్ళినా ఎత్తి కడిగి దించి అన్నీ చేసి స్నానం పానం చేసిన లోపు నేను సేవ చేసి మా నాన్న సేవ చేసిన లోపు మా అమ్మ అన్నం మెత్తగా పిసికిచ్చేది. ఆ పిసికిస్తే అందరూ తినిపించిన తర్వాత ఆ రకంగా సాగపంపాం. ఇప్పుడు కూడా మా నాన్న నాకు ఉంటే ఇంకా బాగును, నేను చేద్దును, ఇంకా సేవ చేద్దును నాన్న కింద అనే ఉద్దేశం ఇప్పటికీ ఉందండి. అంటే లేరు మా నాన్న. అయితే బయట వాళ్ళు చూస్తే మా నాన్న అనుకుంటాం, ఆ ఏజ్లో బయట వాళ్ళు చూస్తే మా నాన్న అనుకుంటున్నానికి ఆ రకంగా భావిస్తాను. ఏంటంటే మనం కొంతమంది ఏంటంటే ఫ్యాషన్ ఏంటి, నా పిల్లం బాగుంది, నా పిల్లం నడుము బాగుంది, వీళ్ళే ఉంటారు కదా, వీళ్ళే పోతారు, వీళ్ళకి ఏడు చూస్తూ 2 మెతుకు లేదు నాకు లేదు. అయితే కొన్ని పార్సలు తెచ్చుకుంటారండి, కొన్ని పార్సలు తెచ్చుకుంటారు, చక్కగా తింటారు. కానీ తల్లిదండ్రులకి ఇవ్వరు పార్సలు. ఆ సీక్రెట్గా వాసన లేకుండా తెచ్చి ఇంట్లో పెట్టేసి 3 పేలాలు తింటారు. కానీ ఇంట్లో తింటారు కానీ పోనీ ఒక దుమ్ము ఇద్దాం, ఒక మొక్క ఇద్దాం, అమ్మకొన్నాక మొక్క ఇద్దాం, దుమ్ము మొక్కని ఇద్దాం తింటారు, కొనేదో అనిసలు ఉండదండి. మెయిన్ భార్యకి ఇస్తారండి. తెచ్చి దొంగ సోడకు తెచ్చి దగ్గర చూస్తూ అడుగుతారు తల్లిదండ్రులు. వాళ్ళు కళ్ళు కప్పేసి వాళ్ళు ఏదో రూమ్లో ఏదో రూమ్లో మాట్లాడుతుండగా వీళ్ళు వెళ్ళి సైలెంట్గా వెళ్ళి ఇంకో రూమ్కి వెళ్ళిపోయి వాళ్ళు తలుపులు వేసుకొని దగ్గర జాగ్రత్తగా మెక్కుతారండి. పెరి చెట్టుని వేసుకొని అన్ని రకాలు చూసుకొని ఆ ఊసులు ఆడుకొని వీడు అంటాడు, ఏంటంటే మీ నాన్న వీలేటి ఇంకా బతుకుని ఇంకా మనకేటి సేవలు ఇవన్నీ అంటారు. అనుకున్నదే కూడా సేవలో పడిపోతే రేపొద్దు దానికి పరిస్థితి వస్తుందని తెలుసుకోవట్లేదు. ఆవిడ 150 సంవత్సరం 200 సంవత్సరాలు బతికేదు. ఆవిడ కూడా కరెక్ట్గా బతికితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎవడైనా సరే. ఇప్పుడు రోజుల్లో బతికింది మంచిగా అభిమానంగా గౌరవంగా బతికింది. 110 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికిన ముస్లింలు ఉన్నారండి ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడులో ఏంటంటే ఎవడు 50 దాటితే సరండి కరెక్ట్గా బతికింది, వ్యసనం కిసనం లేకుంటే 50 బాధితే చాలు. కానీ అలా లేదు. ఇప్పుడు మనం చేసే పాపం బట్టి ఆయుష్ కూడా తగ్గిపోద్ది. తల్లిదండ్రులు కానీ చేయకపోతే ఆయుష్ తగ్గిపోద్ది, అన్నీ తగ్గిపోద్దండి. నెక్స్ట్ అలాగే
చేసిన బట్టి ఆయుష్ పెరుగుతుంది. అన్ని రకాలుగా ఉంటుంది. డబ్బు, ధనం, బంగారం, వెండి అన్నీ ఎత్తిదించవచ్చు. మంచి తిండి, మంచి సదుపాయం, మంచి ఒళ్ళులు, వాకళ్ళు, చిన్న స్థలాలు కొనుక్కొచ్చి తల్లిదండ్రులకు సేవ చేయడానికి ఎంత పుణ్యం. ఈరోజు నేను చేసినందుకు నాకు అంత ఫలితం. అయితే ఇద్దరు కొడుకులు నాకు పుట్టారు, వాళ్ళు చేస్తారని గ్యారంటీ కూడా నాకు లేదండి. నేను చెప్తాను ఈరోజు నా కొడుకుల కింద కాదు, నేను చేస్తానని కూడా నా కింద చేస్తాను కూడా గ్యారంటీ లేదు. నా కింద కూడా చేస్తాను గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం చేసి సంపాదించి పెంచినంతవరకే. కానీ చిన్న పెట్ట ఉంది, దానికి పిల్ల పెట్టింది, ఒక 6 పెట్టలో 7 పిల్లలు పెట్టింది. ఆ పిల్లలు చిన్నప్పుడే తల్లి కింద ఉంటాయి, రెక్కల కింద ఉంటాయి. అలా ఉసిరాడుకొని వెళ్ళి తల్లి అక్కడ ఎగురుకొని వచ్చి ఏవో తెస్తుంటుంది. ఏ పురుగులో ఏవో ధాన్యమో గింజో ఏదో తెచ్చి పడుతుంటుంది. కానీ ఇవి ఆ పిల్లల్లో ఒక 3 పిల్లలు ఆలోచిస్తాయి. పోనీ మా తల్లి ఎక్కడ తెస్తుండ్రు, తండ్రి ఎక్కడ తెస్తుండ్రు, ఏదో తెచ్చి పెడుతున్నారు, నోట్లో గూట్లు పెడుతుండ్రు, మాకు తినిపిస్తుంది. కానీ మిగతా 3 ఉన్నవి, ఇంకా మిగతా 3, 4, 5 ఉన్నవి అవి అంతే గాలికి అంటే పెరిగిపోతాయి కదా. అవి తల్లితో పెట్టినవి రెక్కలు వచ్చినట్టు ఇలా ఎగురుతాయి. ఇలాగ అంటే అమ్మ నా పిల్లలు ఎగురితే నేను సంతోషపడదు తల్లి. సంతోషపడితే ఇవి ఇలాగ ఎగిరి తల్లికి మర్చిపోతాయి. తల్లికి మర్చిపోయిన తర్వాత వాళ్ళ పాటు ఎలా ఉంటుంది తెలుసా? ఎక్కడో గింజ దొరికిందని వెళ్ళినా ఆ గింజ దొరకదు. తల్లి కోరిసి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులు తల్లి కోరినప్పుడు నెక్స్ట్ ఇలా క్యాటర్ బాల్తో పెట్రోల్ దొరికిపోతారు. ఎక్కడో ఏడు చెరువులు ఎక్కడ ఓడినప్పుడు ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. లేకపోతే ఏదో గాలికో గిలికి చచ్చిపోతాయి. లేదంటే అంటే ఆకలించినప్పుడు ఏదో ఒక బస్సు దొరికిపోవడం, గాలిలో దొరికిపోవడం, ఎక్కడ చచ్చిపోవడం, రెక్క ఇరిగిపోవడం ఇలాగే పాటలు ఉంటాయండి. అందుకే తల్లిదండ్రులకు సేవ చేయండి. నేను అంటాను కాదు, నేను పెద్ద పోటుగాను కాదు, నేను చేశానని గొప్ప చెప్పట్లేదు. మీరు చెయ్యండి, దాని ద్వారా ఫలితం ఉంటుంది. రోడ్డు మీద చాలామంది అనాథలకు వదిలేస్తాను. అంత ఆస్తులు తీసుకొని, బంగారాలు తీసుకొని ముక్కులో పొడ కూడా తీసేస్తానండి. తీసి రోడ్డు మీద వేస్తాను. అది ఇది కాదు, మనం చెయ్యాలంటే చేస్తే అందులో ఫలితం ఉంటుంది. అంటే మనం ఏదో ₹1 దానం చేసానుకో, ₹2 మనకు దేవుడు వేసినట్లే అక్కడ. అయితే నేను చేస్తాను గొప్ప చెప్పలేదు. నా తల్లిదండ్రులు చేసినందుకు, నాకు మా నాన్నకి నేను చేసినందుకు, నాకేంటి బంగారం బిస్కెట్లు కట్టి ఇచ్చేవాడు, సీక్రెట్గా ఇవ్వలేదు, నేను అన్నంకి తెలియకుండా నచ్చబడలేదు. అందరికీ ఒకేలాగా చూశాడు. భోజనం చేసినప్పుడు ఇంత మాంసం పెట్టుకునేవాడు. పెడితే మా నాన్న తినేవారు కదా, మా అమ్మ తినేవారు కదా. అందరూ చప్పరించి మూలుల్లో బలం తీసి అందరికి పెట్టాడు. అందరిలో నేను కూడా మట వేసుకుని కూర్చొని చూసేవాడిను. ఏంటి మా నాన్న నేను చేస్తాడు, ఏంటి ఇంత బాగా చేస్తాడు అంటే నా మైండ్లో అలా ఉండిపోయింది. నేను కూడా హోటల్లో కప్పులు కడిగాను, ఎన్నో బాధపడ్డాను, కాలు పట్టాను, నీరు కాలు పట్టాను, హైదరాబాద్ పనికి వెళ్ళాను, కరెంట్ డిపో పనికి వెళ్ళాను, తర్వాత ఇది క్యాటరింగ్ పనికి వెళ్ళేవాను. నా చింతనలో బట్టల షాపులో 300 పని చేసేవాను. జేకే విశ్వనాథ్ అనేసి ఆంధ్రప్రదేశ్ క్లాస్ సెంటర్, మంచి కుటుంబం, వాళ్ళ దగ్గర చేశాను. నేను చేసింది ఏంటంటే ఒక 7-8 సంవత్సరాలు పని చేశాను. చేస్తే పర్లేదు, తప్పు. ఆ భూసారం మంచిది, నా బతుకు బాగుంది. వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ కూడా మంచోళ్ళు. ఒక జేకే మోహన్ రావు, జేకే భాస్కర్ రావు గారు, జేకే నాగభూషణరావు గారు, జేకే వెంకబాబు గారు, జేకే రవి గారు, కుటుంబం అంతా మంచోళ్ళు, చాలా మంచి కుటుంబం. వాళ్ళ భూసారం ఏంటో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు లైఫ్ బాగుంది. ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నానికి నేను ఆయన కాల్ కూడా పట్టాను, వెంకబాబు గారు కాల్ కూడా పట్టాను. వాళ్ళు కాల్ పడతాను, ఎందుకంటే నాకు అన్నదంతో సమానం. ఆయన కాల్ ఎన్నో సరిపడి షుగర్ డౌన్ అయిపోతే ఆయన తీసుకెళ్ళడం, అక్కడికి తీసుకెళ్ళి ఇంటికి డ్రాప్ ఎన్నో చేశాను. కానీ చేయడం మాత్రం మన చందనం అయిపోదండి. ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఎందుకంటే నాకు వాళ్ళు భోజనం పెట్టిన వాళ్ళే నాకు, ఇప్పుడే కాదు. అలాగే రకంగా మనం పేదరితో చూడాలి. మనం ఎందుకు ఏంటి మోసుకెళ్ళిపోయింది లేదు, తీసుకెళ్ళింది లేదు, వచ్చి చూస్తే మనకి దేవుడు చూస్తాడు. ఈరోజు ఎందుకు ఎవరో పేద రోడ్డు మీద నువ్వేదో ఒక బట్ట మొక్క మీ ఇంట్లో కొత్తది ఇవ్వక్కర్లేదు, పాత బట్ట మొక్క, ఆ పాత తువ్వాలో పాత చున్నీ ఏదో ఒకటి ఇస్తే చలికి కప్పుకున్నప్పుడు చలికి వాళ్ళు అనుకుంటారు, ఓ బాబు ఇచ్చాడు, బాబు చల్లగా ఉండాలి 100 ఏళ్ళు అని మనసులో కోరుకుంటారు. మీ దగ్గర అనరు, ఎవరు మీ దగ్గర అనరు. అమ్మ నా చలి కాపాడు నాయన భగవంతుడా, నా చలి కాపాడు, నా కొడుకు లాంటి నా చల్లగా ఉండాలి 100 ఏళ్ళు, కోట్లు ఆశలు రావాలా, అలా 100 మంది పట్టరా ఆ బాబు అని మనసులో కోరుకుంటూ ఆ దేవుళ్ళు ఉంటాయి. మీరు దయించి ఏదైనా తల్లిదండ్రుల గురించి చాలామంది ఉన్నాను, తల్లిదండ్రులకు వదిలేసి కొట్టినోళ్ళు, సీరియస్నోళ్ళు అంతమంది. నేను అడిగిన తప్పు కూడా నేను చేశాను. మా అమ్మగారు తోసాను, కోపం మీద తోస్తే పడిపోయింది, దెబ్బ తగిలిపోయింది. ఆ దెబ్బ తగిలిపోతే ఎంతో ఉసిరి మానది. తర్వాత కాలు పట్టాను, ముక్కుకి మందు కట్టి రాశాను. చాలా బాగా రోజు మా అమ్మకి డైలీ కాలు పడుతూ ఉంటుంది. నాది 2 కంపల్సరీ. దాని తర్వాత బీపీ మాత్రం, షుగర్ మాత్రం, గ్యాస్ట్రిక్ మాత్రం, దానికి ఏంటో మంచి ఫైలేరియా మాత్రం అన్ని ఇచ్చి ఇంజక్షన్లు చేస్తాను. ఆరోగ్యంగా చూసుకుంటున్నాను. ఎందుకంటే తండ్రి లేని లోటు నాకు బాగా ఉంది. ఇప్పుడు తల్లి కూడా ఉంటే నాకు సంతోషం, నాకు ఇంకా చాలు.
నాకు కోట్ల దేవుడు ఇచ్చినట్టని. అలాగే తల్లి లేకపోతే మళ్ళీ తల్లి తెచ్చుకోలేము, భార్య లేకపోతే భార్య తెచ్చుకోగలం అని అనొచ్చు. కానీ ఇలాగంటే వీళ్ళు ఫీల్ అయిపోతారు. తల్లి నీకు ఎక్కువ, ఇదే ఎక్కువ, అదే ఎక్కువ అంటారు. కానీ అది కాదండి. ఆవిడకి ఇవ్వడం కావాలి, వాళ్ళకి ఇవ్వాలా, వీరికి ఇవ్వడం కావాలి, వీరికి ఇవ్వాలా. మనం తాగుమొచ్చి వేసలు వేసుకొని ఆ రాత్రి 12కి 1 గంటకి వెళ్తే వాళ్ళు కాదర్ చేయరండి. అది పద్ధతి కరెక్ట్. ఆ తాగుడు కూడా కంట్రోల్ చేసుకొని ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మనం ఎంత మందు వేస్తానో కాదు, ఎంత తల్లిదండ్రులు చూస్తానో కావాలి. అంతేగాని ఇష్టపడినట్టు రాలిపోయి పేలిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల మాట నుంచి తల్లిదండ్రులు కొట్టేయడం, ఇష్టపడిన తాపులు తన్నేయడం, ఏవో చేయడం, ఇలాగోలా బయటికి పంపించేవాళ్ళ. బయటికి పంపిస్తే వీళ్ళు ఎక్కడ బతుకుతారో, ఎలా బతుకుతారో, వాళ్ళు వెళ్ళిపోయినంత వరకు వాళ్ళు సంతోషం. ఎంత బేగ వెళ్ళిపోతారో పండగకి. వీరికి పెద్ద పండుగ ఎప్పుడు రాదు. తల్లిదండ్రుల నుంచి బయటికి వెళ్ళిపోతే అప్పుడు పండుగ అండి, పెద్ద పండుగ. ఎందుకు? భార్య భర్తలు సీక్రెట్గా తిరిగిన బాధలు ఉండవు, ఆ తలుపెరకం తిరిగిన బాధలు ఉండవు, అలా బల్లెటర్లో తిరిగిన బాధలు ఉండవు, బాత్రూంలో తిరిగిన బాధలు ఉండవు, సీక్రెట్లు తిరిగిన బాధలు ఉండవు. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు తోసిన బయటికి వాళ్ళు అక్కడ చెట్టు దగ్గర పుట్టతో చూస్తారు, ముసలి చూస్తారు తల్లిదండ్రులు. ఆ ముసలితో ఎటు వెళ్ళిపోతే చెప్పకుండా మధ్యపోయి ఈ ముసలి వెళ్ళిపోతారు, రోడ్డు పరారు అయిపోతారు. తర్వాత తల్లిదండ్రులు బతికే ఉంటారు ఎక్కడో దగ్గర. కానీ వీళ్ళు పాటలన్నీ వస్తాయి వీళ్ళకి, మోడీ పిల్లలకి. కానీ నేను ఆ విషయంలో పిల్లలు తగలకూడదని కోరుతాను. ఎందుకంటే పిల్ల పాపం చేద్దు. అయినా సరే ఇది జనం నుంచి 9 మాసాలు మోసినందుకు అది అనిపిస్తారు. అలాగే అది ఆ రోజే మొయ్యలే నేను కడుపు మీద కూర్చో తండ్రి ఈ పొట్ట పడతారా బిడ్డ పొట్టడు. అవి తెలుసుకొని జాగ్రత్తగా బతికి తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకుంటే మనం వెయిట్ పెట్టియాకెళ్ళదు. మనం 5 ముద్దలు తింటాం, 6 ముద్దలు తింటాం, దాంట్లో ముద్ద పడిస్తే అది తింటారు, ఉంటారు, శుభ్రంగా ఉంటారు. వాళ్ళకి ఏటి కావాలో చూసుకుంటే మందులు మాకు చూసుకుంటే అన్ని దేవుడు ఎవరు ఇచ్చేస్తారు. ఆస్తులు ఇచ్చేస్తారు, ఐశ్వర్యాలు ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు, బంగారం వెండి అన్నీ ఇచ్చేస్తారు, ఇత్తడి రాగి అన్నీ ఇచ్చేస్తారు మనకి. కానీ తల్లిదండ్రులకు మట్టుగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అన్నీ ఇస్తారు మనకి. కొద్ది లేట్ అవుద్ది. నేను తల్లిదండ్రులకి ఇన్ని సంవత్సరం చూస్తాను, నాకేటి ఇచ్చినాడు దేవుడు అనుకుంటారా? అది మీకు చెప్పేసేవాడు, చెప్పకుండా ఇచ్చేస్తాడు దేవుడు. చెప్పకుండా ఇచ్చేస్తాడు దేవుడు. ఆ రకంగా ఇస్తుంటాడు. అప్పుడు మీకు కళ్ళు తెరుస్తుండే. అలా చేసుకున్నప్పుడు మీకు అన్నీ కనిపిస్తాయి. ఈరోజు ఏదో అయిపోయింది, నా పిల్లం రామ్మ, నా పిల్లం ఉందండి, లిఫ్ట్కి రాసేది, షోయింగ్లు చేసేది, స్టైల్గా ఉంటుంది కాదు. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ ఎంతో ఆలమ్మ అంత నక్కరు చేసుకోవాలి. వాళ్ళ అమ్మ కూడా చూస్తుంది, వాళ్ళ అమ్మకి చూస్తుంది, మా అమ్మకి మరి అలాగే వాళ్ళ అమ్మ అంత మా అమ్మకి చూసింది కదా. ఇప్పుడు అమ్మే అక్కడేంటే అక్కడ అది ఉండదు, ఓసే అన్నట్టు ఉంటుంది, కొంతమందికి ఓసేనట్టు ఉంటుంది. అయితే మనం ఏటి అన్నాం మనం మూడే నేనేటంటే నేను పెద్ద మొండి నా కొడుకు, నేను అడుగుతాను, నువ్వేటే ముసలిదంతా మాట్లాడుతుంటే మరి మీ అమ్మతో మాట్లాడడం ఎందుకు, నువ్వు మాట్లాడు మాని నేను మాట్లాడు మానేసి సరికదండి అనేసి నేను కూడా ఒకసారి మీ అమ్మతో మాట్లాడుకొని ఉంటావు 12 వరకు 11 వరకు అంటావు. మరి మీ అమ్మతో 2 రోజులు 3 రోజులు ఉంటావు, వంటగదిలో సుంచరగలా మాట్లాడుకుంటావు. మరి అది కాదా? అది పద్ధతి కాదు. నువ్వు మనసు మార్చుకొని శుభ్రంగా బతుకుతాం. అంతా చూసుకోవాలి. కష్ట సుఖ మంచి చెడ్డ అన్నీ చూసుకుంటే మనిషి జీవితం. లేకపోతే కుక్కతో సమానం. మనం కుక్కల రోడ్డు మీదే ఇది పొరులు అలాగే మనం పొరిలినట్లే. ఏ రోజు తల్లిదండ్రులకు మోసం చేయకూడదు. చెప్పింది చెప్పివ్వాల, చేసింది చెప్పివ్వాల. మన డాడ దగ్గరికి వెళ్తే జ్వరం దోసుకుంటాం జ్వరం దోసుకోకూడదు. పుండు దోసుకుపోతే పుండు మేనమామ వైద్యం, ముద్ర పుండే మేనమామ వైద్యం. ఆ మేనమామ వైద్యం ఆడు ఇలా పుండు ఇలా కోస్తుంటే వీడు అంటాడు వద్దు బాగుంటాడు. అవ్వదు అక్కడ, ఆడ వద్దు బాగుంటావు వీడు కొంటేటారు అక్కడ. పుండు కుదరడం మేనమామ వైద్యం బాగా వద్దు అంటే అవుతుంది ఏంటి ఆడ కొంటాడు. అలాంటి మనం తెచ్చుకోకూడదు. దయించి తల్లిదండ్రులు శుభ్రం చూడండి, మీకు పుణ్యం దొరుకుతుంది. ఈరోజు ఏదో వస్తారు పిల్లలు వినొచ్చు, నేను వినొద్దాను, నాకు పిల్లం ఉంది వినొచ్చు. కానీ ఏంటంటే తల్లిదండ్రులు చూసుకుంటాను. ముద్ర పడితే ఏటైపోయింది. మీరు 2 ముద్ర పెడితే 4 ముద్ర మీకు పెట్టినట్టు దేవుడు. ఆ రకంగా ఆలోచించుకొని దయించి నేను ఏదో చెప్తాను, ఈడెవడో అనుకోవచ్చు, ఈడెవడో మెంటల్ నా కూడా చెప్తాను, ఈడి మాట మనం ఏంటో మీరు చేసి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోగల మళ్ళీ జన్మకి వెళ్ళిపోగలరు. ఈ జన్మ అన్నీ తేలిపోతున్నాయి కదా, లెక్కలు అన్నీ తేలిపోతున్నాయి. మళ్ళీ జన్మ వరకు మళ్ళీ జన్మ వస్తుందిరా, మనం చూసుకుందారా. ఇప్పుడు ఏడేవాడు చెప్తారు బోడిగాడు ఇది మాట అనక్కర్లేదు. ఏ రోజు దారే అయిపోద్ది, అంత అయిపోద్ది. ఏ రోజు అంత అయిపోద్ది. ఈ జన్మే అప్పులు రుణాలు గినాలు బాకీలు వడ్డీలు చక్కెర వడ్డీలు చేసిన అన్నీ ఈ జన్మకి అయిపోతాయి. సరే ఉండమండి. కొద్దిగా దయించి మీరు అందరూ తల్లిని చూడండి. ప్రార్థన చూసినోడికి బాగా చూసినోడికి పాదాభివందనుడు చూడండి, ఇంకా చూడండి. ఉన్న ఆడు శివాలయం కదా, కాష్టాలకు వెళ్ళిన వరకు మీరు చూసుకోండి, మీ బతుకులు ఉంటాయి.